ఇవాళ వచ్చేసి ఏంటంటే మా గణేషుని అయితే తీసుకురానికి పోతున్నాం. ఫస్ట్ మన గణేశుడు ఈయనే ఉన్నాడు. ఏది మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే 10,000 ఇస్తాను. చూపిస్తారండి. నీకైతే ఫ్రీ. ఒకళ్ళనే అడుగుదాం. మీకు వీడియోలో పడితే ఏమైనా ప్రాబ్లమా? ఏం కాదు. ఎవరికి లేదు. వద్దు, మా ఇంట్లో కొడతారు నన్ను. రైట్ రైట్, బాయ్ బాయ్. సోనం ఎట్లా వస్తుంది? హర్షిత హైలైటా సోనం హైలైటా? మంచి పెట్టు. బొట్టు పెట్టరు. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వరల్డ్. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మా గణేషుని అయితే తీసుకురానికి పోతున్నాం. అంటే పరేషాన్ బాయ్స్ గణేష్ అంటే ఎట్లుంటుంది మీ అందరికి తెలిసిందే. దీంట్లో ఒకడు మన గంగుకి కరోనా వచ్చిందనమాట. గంగు మిస్సింగ్ ఉన్నాడు. ఏమన్నాడు ఫోన్ చేసి? చికెన్ కాదు, మటన్ మలేరియా వచ్చింది. మటన్ మలేరియా వచ్చిందంట. సో గైస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేమైతే పోయి గణేషుని తీసుకురా. ఆల్రెడీ నిన్న రాత్రికి పోయి బుక్ చేసేసిన అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు తీసుకురానికి పోతున్నా. సో మీరు చూసి షాక్ అవుతారు. నెక్స్ట్ లెవెల్ గణేష్ అనమాట. సో చలో జై బోలో గణేష్ మహారాజ్కి అన్నాడు. తోడు వినాయకుడు రెడీగానే ఉన్నాడు. ఈడ ఒక వినాయకుడు ఉన్నాడు మా దగ్గర. సో జల్దీ పోయి మంచి బ్యాండ్తో మళ్ళీ దానికి వెల్కమ్ ఒకటి వేసాం అనమాట. చలో గైస్, చలో డైరెక్ట్ గణేష్ దగ్గర పోదాం. గైస్ ఫైనల్ అయితే మనం అయితే షాప్ దగ్గరకు వచ్చేసినాం. సో వీళ్ళకి ఒక చిన్న టాస్క్ ఇస్తా అనమాట. సో మనకు గణేశుడు ఏది అనేది వీళ్ళే సెలెక్ట్ చేయాలి. నిన్ననే బుక్ చేసేసిన దాని బిల్. అరే దాని బిల్ ఫస్ట్ మన గణేశుడు ఈయనే ఉన్నాడు. ఏది మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే 10,000 ఇస్తాను. చూపిస్తారండి. మెడలో బబ్బుగాడు ఉన్నాడు. ఏడా పామ్ మీర్రా పామ్. సో గైస్ మన గణేశుడిని చూపిస్తారండి. సో గైస్ మన గణేశుడు ఇదన్నమాట. ఎట్లుంది గణేశుడు? ఎట్లున్నాడు? బబ్బు కాదు, గణేశుడు ఎట్లున్నాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. మొత్తం అన్ని కురుకులే ఉన్నాయి ముఖానికి. కూడా రేడేమో అందగతే అనుకుంటారు కానీ ఆమె గిచ్చినందుకు ఎక్కువైందా? అదే మేము గిచ్చే గిల్లించుకో. మనం గణేశన్ గురించి మాట్లాడుకోవాలా? ఎన్ని ఫీట్స్? ఎన్ని ఫీట్స్? సో ఎంతలో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటది. ఫ్రేమ్ ఉంటది. ఆ ఫ్రేమ్ తీసేసి ఉందా? అన్నీ ఉంది ఇస్తారు. సో ఆయన కిలో 7 ఉన్నాడు ఆయన. అన్న ఇప్పుడు గణేశుని అమ్మితే ఒకవేళ ఎట్లా అమ్ముతా మీకు చూపిస్తాను. గణేశుని గమనికి వచ్చిన అన్న గణేశుడు ఎంత? बोलो भाई गणेश कितने? गणेश ये 6 फीट है, 7,000. నీకైతే ఫ్రీ. ఎట్లా ఇప్పుడు గణేశుని ఎట్లా చేస్తాం మనము? పైసలు కట్టాలరా? అది కాదన్న, ఇంటికి ఎట్లా తీసుకుంటాం? ఆటోలో నలుగురం ఎత్తుకొని పోతాం. ఓనర్ దగ్గర 1 2 3 ఇంకా చాలా గణేశులు ఉన్నాయిరా. ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కదా. మంచి గణేశులు ఉన్నాయి అన్నమాట మన ఇంట్లో కూడా. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇండే తీసుకున్నాం. సో గైస్ ఫైనల్లీ వాళ్ళు ఎంత టెన్షన్ అవుతుంది. మనం కూడా మనం ఎప్పుడు అమ్ముతాం అన్న ఇంకా గణేశుని?
బిల్ ఎంత కొట్టినావు और 10,000 నిన్ను పెట్టేసి వెళ్ళిపోతాం నిన్ను చూస్తున్నా నన్ను చూస్తున్నారు టైం పడుతుంది బొడర్ రానికి. సో గైస్ ఫైనల్ అయితే మన పేడ్ కూడా అయిపోయింది. మన బిల్ ఎంత వచ్చారు. బిల్ ఎంతనా బిల్లు 21,000 బిల్ అన్నమాట. 1000 రూపాయలు పౌడర్. సో గైస్ ఫైనల్లీ అరే మాట్లాడుకోరా మా ఎమ్మడని కొట్టారు మీరు. సో గైస్ చూడండి ఆడియో వీళ్ళకి కెమెరాతో తీసే అవసరం లేదు. ఇగో ఆడియో ఇగో మళ్ళీ ఉరికిపోతారు. ఏందిరా ఏం మాట్లాడతాం రా మాతో ఏం గణేష్ అరే గణేష్ గురించి మాట్లాడంటే వీళ్ళ గురించి మాట్లాడుతాం. అగో మళ్ళీ పోతుండు చూడండి గైస్. అగో ఏడ పోతుర్రు రాక గణేశుడు మంచిగా చూపిస్తాడు. ఏడుందిరా గణేశుడు ఇక్కడ రండి గైస్ చూస్తా. ఇక్కడ గణేశుడే లేడు. అగో ఇప్పుడైతే మనం పబ్లిక్ రియాక్షన్ అయితే అడుగుదాం అనమాట. ఎట్లయినా వర్ష బాబు బాగుంటారు. అజ్జర్ వాళ్ళతో మాట్లాడి ఓ అక్క పబ్లిక్ రియాక్షన్. ఒకళ్ళని అడుగుదాం. మీకు వీడియోలో పడితే ఏమైనా ప్రాబ్లమా? ఏం కాదు. ఎవరికి లేదు. అదే మాట్లాడి తెచ్చినాం ఒకటే వరుతుర్రాలు. కార్ మనదే అని చెప్పు. ఆ కార్ పాకే అది ఇప్పుడు నా కార్ వాళ్ళు డ్రైవర్ పోవాడు. మీ జనాలతో మాట్లాడి సిగ్గు పడతలే ఎందుకు నేను వస్తే బాగుంటున్నా బాబు. అవురా ఆమె ఎందుకు తప్పు ఇలా ఎవరికి గుర్తుపట్లే. సో గైస్ మీరు మన తల్వార్ సన్ని అయినా మన నరేష్ అయినా చూడడానికి అందంగా అనిపిస్తారు కానీ నీట్ కాదు. నిజం చెప్తున్నా స్నానం చేయరు. ఒక సెంట్ కట్టుకొని వస్తారు. నేను నిజం చెప్తున్నా ఈ రోజు నుంచి ఎందుకంటే పొద్దున్న నుంచి నీతోనే ఉన్నాను. ఈ రోజు నేను పొద్దున్న నుంచి అన్నతోనే ఉన్నా. ఈ రోజు నేను వాళ్ళ డైలీ చేయరు. పోయి సెంట్ కొట్టుకొని వస్తారు. మంచి కలతలు పెట్టుకోవడం ముఖం కడుకోవడం అంతే. దొంగలు వాళ్ళు ఇద్దరు. ఏడ ఆడోళ్ళు ఉంటే ఆడ ఉరుకుతారు వాళ్ళు. హాయ్ ఇప్పుడు మనం గణేశుని కొన్నికి వచ్చినామా వీళ్ళ బాధనా? ఆ పోటర్ రేట్ ఉంది. సో గైస్ మీరు కామెంట్ లో హారికాని తిడుతురా. హారిక మాట్లాడతలేదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఉండడం మంచిదే అంటారు. అంటే నార్మల్ వీడియో కోసం మాట్లాడతాము. కాకపోతే అన్న నువ్వు చెప్తేనే మాట్లాడదాం కదన్నా. మళ్ళీ ఎందుకు చెప్పవన్నా తిట్టని అని చెప్పవా చెప్పు. సో గైస్ మన ఆటో వచ్చేసింది. అదేనా పెద్ద చేసిన చిన్న చేసి పెద్ద. అరే అరే హాయ్ గైస్ వెల్కమ్ టు పరిషన్ వాయిస్. మా ఇర్మాన్ వచ్చిండు, పప్పు అన్న వచ్చిండు. ఏడికి వచ్చింది కలిసి నేను కాలేజ్కి వచ్చాను. కాలేజ్కి వచ్చా. ఈడేం పని నేను వచ్చావని వచ్చిన ఎందుకు చూడనికే కోరినా నేనేమో నువ్వు అంటున్నావు.
అరే ఇంట్లో ఆంటీ మీ కొడుకు బయట తిరుగుతుండు, ఇందాక ఒక పోరితో ఉండే ఈడ, ఇందాక ఒక అమ్మాయితో ఉండే, నేను వీడియో తీసుకుని చూసి ఉరికిపోయింది. అవునా కదా? ఏ ఉట్టిగా అన్న అట్లా ఏం లేదు. నిజమానికి కొట్టగల ఈడ చూడండి, మీరు ఏడికెళ్ళి వచ్చారు? ఇప్పుడు బస్ ఆపాలా మీ గురించి? సో వీళ్ళ గురించి కూడా ఒక ఆటో మాట్లాడదాం. మా గణేష్ నేను ఉన్నాడు, తీసుకొని పోదాం. ఇక్కడ చూస్తే మీరు ఇద్దరు కాలేజ్ కి పోలే, ఇద్దరు కాదు నలుగురు ఉన్నారు. కాలేజ్ పోకుండా గణేష్ గురించి తిరుగుతారు, అబ్బాయిలే తిరుగుతారు అనుకున్నా కానీ అమ్మాయిలు కూడా తిరుగుతారు. కాలేజ్ పోకుండా కాలేజ్ మీరు కాలేజ్ బంక్ కొట్టారని మాకు కూడా తెలుసు. కొన్ని రోజులు నేను కూడా కాలేజ్ నేను కూడా బంక్ కొట్టాలి వద్దు, మా ఇంట్లో కొడతారు నన్ను. రైట్ రైట్ బాయ్ బాయ్. సోనం ఎట్లా వస్తుంది? కాలేజ్ అని ఓకే థ్యాంక్ యూ. అరే అరే జరుగు ఆడాడు. ఓకే సార్, హాయ్. కారైనా చెప్పేసి వస్తాను, నువ్వు అవన్నీ ఏమో కుక్కలు అరే రేగో బల్లి బల్లి ఉంది బల్లే ఇక్కడ బల్లి. సో గైస్ వర్షం పడితే చాలా మంచిదంట. సో మనం తీసుకునే టైంకి వర్షం పడుతుంది. అన్న కెమెరా ఏమంటున్నారు, లోపల పోయిండు. ఏడవేండు పోపు పట్టుకోండి. బొబ్బాడు మళ్ళీ మాయమైపోయిండు. వాడికి సందు దొరికితే మాయమైపోతుంది. అమ్మని తీసుకోండి అండి. ఆంటీ కొంచెం సిగ్గులేదు. అరే వినాయకుడు కొన్న నీకు వచ్చినాం రా. నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. హాయ్ హాయ్ హాయ్. దాని తప్ప ఏం రాదు. మొన్న నోట్లకే పాట పాడరా, ఏదైనా మంచిగా ఏం పాట పాడాలి? వర్షిత హైలైట్, సోనం హైలైట్. అదే ఏం లేదు సార్, పాట పాడమనే మంచి పాట పాడు ఆమె మంచిగా 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 మాట్లాడు. నేను వాడిన చూడు. వేరే వేరే కాటుక కనులే మెరిసిపోయే పిల్లడాని చూసి మాటలు పాట పాడతారు వాళ్ళు నా గురించి. రైట్ రైట్ దిగంరా. ఇగో అంటే మీ కొడుకు వచ్చి వద్దు అంటూ ఫోటో దిగుతుండు. లోకేష్ ఒక అమ్మాయితో వచ్చి మన వీడియోలకి మన బర్త్డేలకి అన్ని హెల్ప్ చేస్తాడు. వాళ్ళ చెల్లె అంట. తెలుసు రాజు రాజు రాజన్న వాళ్ళ చెల్లె. అయిపోయింది తరుణ కొట్టుకు రట్టాల చెట్టు మొన్న మూతి వాళ్ళ కొట్టాడు మన మాట్లాడుతూ. అదే అర్థమైంది ఆటిట్యూడ్. కొంచెం ఫేమ్ రాగానే పొగరొచ్చింది వీళ్ళకి. ఎవరు చెప్పు? రాజన్న రాడా మన దగ్గరికి? ఏ రాజన్న? బర్త్డే వాళ్ళ చెల్లె. ఇద్దరా? సేమ్ ఉన్నారు.
ఫోటో దిగుతామని ఫీల్ అవుతుంది ఎందుకట్లా అరే ఏడు చేస్తుందిరా. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. సో గైస్ సని ఒకసారి ఆయపు. సో ఇలా పూజ చేస్తుంది ఎవరు అనుకుంటున్నాం అంటే నాకు లాస్ట్ లో ఫస్ట్ నేను టిక్ టాక్ లో చేస్తుండే, మేమే ఫేమస్ ఉండే మనోడు పప్పు నేను అప్పుడు ఎదురా చెప్పు. తర్వాత నో ప్రాబ్లం. తిడతాడు ఇక ఎప్పుడు ఈయన పేరు చిన్ను తిట్టూరి. ఈయన నంబర్ పెడతా, ఈయన నంబర్. రైట్. మంచి పెట్టు బొట్టు పెట్టరు. నేను ఫస్ట్ టైం వినాయకుడు బొట్టు పెట్టాను. ఫస్ట్ టైం వినాయకుని బొట్టు పెడుతున్నావా? అందుతుందా? చెప్పులు మీకు చెప్పులు కూడా పూజ చేస్తుంది. ఇప్పింది పాపం ఏమేం చేసింది. ఆడెందుకు పెడతారు? సాల్ పెట్టా కాడికి అన్న పట్టుకోలే. ఇప్పుడైతే మనం గణేషుని ఎక్కించేసినాం అనమాట. ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికాడ షెడ్ వేసుకోలేదు, జస్ట్ పైన వేసినాము. షెడ్ వేసుకో కూడా గణేషుని తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా పోయి షెడ్ వేసి గణేషుని పెట్టి చౌకీలు వేసి బట్ట కొట్టి ఇంకేమైనా ఉన్నాయి. మళ్ళీ పూజ సామాన్లు ఏమేమి కావాలి అన్నీ తెచ్చుకోవాలా. ఎన్నిగానం ఉన్నాయి ఇంకా తెచ్చుకోం. ఇప్పుడైతే మనమైతే ఇంటికాడికి అయితే వేరేకైతే చూపిస్తాం గణేష్ని. ఇంకా మనమైతే గణేష్ అయితే తెస్తున్నాం అనమాట. మొత్తానికి అయితే మన గణేష్ వస్తుంది. గణేశుడు చూసుకుంటే ఆడ ఇక్కడ షెడ్ కూడా వెళ్ళాము. షెడ్ కూడా వెళ్ళి పట్టించుకుంటలేరు ఎవరు. ఎడబెడతామే అన్న. బండి ఉందా లోపట? జయ గణేష్ మహారాజ్ కి జై. జయ గణేష్ మహారాజ్ కి. తెచ్చి గణేష్ అయితే పెట్టేసినాము. ఇంకా షెడ్ వేయలే అప్పుడే గణేష్ తెచ్చేసుకున్నాం. మీకు ఒకటే రోజు టైం ఉంది. ఈరోజు 6th, రేపు 7th. రేపు పండగ ఏం చేసేవేమో ఒక రోజు నాకు అర్థం అసలు ఉన్నా కట్టిస్తాడు మొత్తం. లేదు రైట్. సో ఇంకా ఏమంటారు ప్రిపరేషన్ ఇంకా చేసేది ఉంది. గణేష్ని షెడ్ వేయాలా ఒట్టేది వాన పడుతుంది అని చెప్పి ఇంకా అంటే ఈ రోజులు జర వానలు ఎక్కువ అని చెప్పి ఇది కూడా పిచ్చినాం మనం. చూపించినాము షెడ్ వేసి దాన్ని బట్ట కొట్టి షెడ్ వేసి కట్టలు కట్టి మళ్ళీ దాని బ్యానర్ వేసి బ్యానర్ అవసరమే అనుకో ఎందుకైనా మంచిగా వేసి మళ్ళా బట్ట కొట్టాయి గణేష్ని కూర్చోబెట్టి చౌకులు వేసి గణేష్ని కూర్చోబెట్టి అలా రైట్. సో మొత్తానికి అయితే అయిపోయింది బాయ్. ఇంకేమి